నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. పసితనంలోనే తన అమాయకత్వంతో, తన అల్లరితో ముల్లోకాలను గడగడలాడించిన ఒక దైవస్వరూపం కథ ఇది. ఆయనే బాలహనుమంతుడు. ఆయన అసాధారణ శక్తిని, ఆ దివ్య లీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం కథకు మూలం ఒకే ఒక సింపుల్ ప్రశ్న. ఆకలితో ఉన్న ఒక పసిబాలుడు ఆకాశంలో మెరుస్తున్న సూర్యుణ్ణి చూసి అదో పెద్ద తీయని పండు అనుకుంటే ఏమవుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఆ అసాధారణ బాలుడెవరో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మామూలు బాలుడు కాదు, అస్సలు కాదు. ఆయనలో ఉన్నది సాక్షాత్తు మహాశివుని అంశ. అంజనాదేవి గర్భాన జన్మించాడు. అంటే పుట్టుకతోనే ఆయనలో దైవశక్తి ఉంది. అంతేనా? ఇంకా ఉంది. ఆయన వాయుదేవుని వరపుత్రుడు కూడా. అంటే గాలికి ఉన్న వేగం, బలం అన్నీ ఆయనకు వారసత్వంగా వచ్చేసాయన్నమాట. అందుకే చిన్నప్పట్నుంచే ఆంజనేయుడి పరాక్రమం మామూలుగా ఉండేది కాదు. అసలు ఎవ్వరితోనూ పోల్చలేం. ఆయన బలానికి సాటి లేదంటే అతిశయోక్తి కాదు. సరే, ఇంతటి శక్తిమంతుడి కథలో అసలు మలుపెలా వచ్చిందో చూద్దాం. ఈ అద్భుతమైన లీల వెనుక ఉన్న అసలు కారణమేంటంటే ఒక చిన్నారికి కలిగే చాలా సహజమైన ఆకలి. ఓ రోజున మన బాలహనుమంతుడికి భరించలేనంత ఆకలేసింది. వాళ్ళమ్మ అంజనాదేవి ఎంత పెట్టినా ఆ ఆకలి అస్సలు తీరట్లేదు. పాపం, ఆ ఆకలి బాధతో ఆ అల్లరి పిల్లవాడు అలా ఆకాశం వైపు చూస్తున్నాడు. మరి అలా ఆకాశం వైపు చూస్తున్న ఆ బాలుడికంట ఏం పడింది? దేన్ని చూసి ఆయన మనసు పారేసుకున్నాడు? అతని కంటికి పడింది మరేదో కాదు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడు. కాని ఆ పసికందు అమాయకపు కళ్లకు అది సూర్యుడిలా కనపడలేదు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఆ ఎర్రటి కాంతితో ఆ బాలుడికి ఎలా కనిపించాడంటే ఒక పెద్ద రసాలూరే నారింజపండులాగా. ఇంకేముంది, విపరీతమైన ఆకలితో ఉన్నాడు కదా, దాన్ని ఎలాగైనా తినేయాలనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అంతే, ఒక్క గెంతులో ఆకాశంలోకి ఎగిరిపోయి ఆ సూర్యబింబాన్ని పండు అనుకుని టక్కున నోట్లో పెట్టేసుకున్నాడు. ఓ చిన్నారి అమాయకంగా చేసిన పని, కాని దాని ప్రభావం మొత్తం విశ్వంపై పడింది. వెంటనే ఎవ్వరూ ఊహించనిది జరిగింది. సూర్యుడే ఆ బాలుడి నోట్లో బందీ అయిపోయాడు. దాని ఫలితం వెంటనే కనపడింది. ముల్లోకాలు చిమ్మ చీకట్లో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా కటిక చీకటి. అంతే. ఈ హఠాత్ పరిణామంతో దేవలోకంలో ఒకటే కలకలం. దేవతలందరూ భయంతో వణికిపోయారు. అసలు ఏమైందో అర్థం కాలేదు వాళ్లకి. ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఆ బాలుడి అపారమైన శక్తి ముందు వాళ్లంతా నిస్సహాయులుగా మిగిలిపోయారు. అప్పుడు దేవతలకొక విషయం అర్థమైంది. యుద్ధం చేసి ఆ బాలుడ్ని గెలవడం అసాధ్యమని. అందుకే వాళ్లు తెలివిగా ఆలోచించారు. గొడవకి దిగకుండా అందరూ కలిసి ఆ బాల ఆంజనేయుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలు ఆ పసి బాలుడి మనస్సుని కరిగించాయి. అందరి విన్నపాన్ని మన్నించి నెమ్మదిగా తన నోటినుండి సూర్యుణ్ణి వదిలిపెట్టాడు. సూర్యుడు బయటకు రాగానే లోకాలన్నీ మళ్లీ వెలుగుతో నిండిపోయాయి. చీకట్లు పటాపంచలయ్యాయి. అంతా మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. పసితనంలో కేవలం ఆకలితో చేసిన ఒక అమాయకపు పనితోనే ముల్లోకాలను శాసించిన ఆ శక్తి ఎంత గొప్పది! ఇది ఆయన చేసిన లీలల్లో ఒకటి మాత్రమే. మరి ఆయన జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నున్నాయో కదా!